ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతుక. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో నెలకొన్నటువంటి తీవ్ర పరిస్థితులు, కరోనా రెండవ దశ ఉధృతి విలయతాండం చేస్తూ ఉంటే, మరోవైపు బాగా మండుతున్నటువంటి ఎండలు ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతూ ఉంది. మన ప్రభుత్వం ఏమో మీన మేషాలు లెక్క పెడుతూ పాలన మొత్తం పడకెక్కించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎన్నికల మీద ఉన్నటువంటి సోయి ప్రజల ప్రాణాల మీద లేదు. రాష్ట్రం మొత్తం మీద కూడా పాలన పడకెక్కింది. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితిలో ప్రభుత్వము కనీసమైన సమీక్ష జరపకుండా, యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యల మీద దృష్టి సారించకుండా, రెండవ దశ ఈ ఉధృతి కేవలం ఈ ఏప్రిల్ మాసంలోనే, ఏప్రిల్ మొదలుకొంటే నేటి వరకు దాదాపు 53,000 చిలుకు అధికారపూర్వకంగా పరిధిలోకి తీసుకున్నటువంటి కరోనా బాధితులు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంచనాల మేరకు 80% మంది తమ ఇళ్ల వద్దనే ఐసోలేషన్ వారు కొనసాగిస్తూ ఉంటే 20% ఆసుపత్రులకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దీన్ని బట్టి ఊహించుకోవచ్చు ఏ స్థాయిలో కరోనా మరి ఉధృతి కొనసాగుతున్నదో. ప్రతి 100 మంది టెస్ట్లోకి వెళ్తే 40 మంది పాజిటివ్గా ఈరోజు గుర్తింపబడతా ఉన్నారు. మన రాష్ట్రంలో ట్రేసింగ్ కానీ, టెస్టింగ్ కానీ, ట్రీట్మెంట్ కానీ ఘోరంగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎన్నికల మీద ఉన్న దృష్టి ప్రజల ప్రాణాల మీద ఈ ప్రభుత్వానికి. గెలిపే ముఖ్యంగా, ప్రాణాలు, ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతా ఉంటే ఈ ప్రభుత్వం, అధికార పార్టీ ఎన్నికల మీద పూర్తి యంత్రాంగం కూడా ఇవాళ నిమగ్నం కావడం. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యము, ప్రజల ప్రాణాలు ముఖ్యమని, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇది కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ తో ముడిపడిన ఎన్నికలు కాదు. ఈ స్థానిక సంస్థలు కూడా స్టాట్యూటరీ బాడీస్. ఇవన్నీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రతినిధులు కాకుండా అధికారుల ద్వారా కూడా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈరోజు కొనసాగేదానికి ఆస్కారం ఉన్నప్పటికీ, ఒకవైపు ఈ తీవ్రతను పరిగణించి హైకోర్టు సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన, చివాట్లు పెట్టిన, ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా క్లబ్బులు, పబ్బులు, బారు, బీరు, సారా ఊరురా ఈరోజు ప్రవహిస్తున్నప్పటికీ
ఈ మాల్స్, సినిమా హాల్స్, జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల పట్ల కనీసమైనటువంటి ఆలోచన చేయకుండా ఆదాయం సమకూర్చుకోవడమే ముఖ్యంగా భావించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారికి కనీసం ఒకసారైనా ఈ విపత్తు మీద ఒక హెల్త్ ఎమర్జెన్సీగా భావించే సమయంలో సమీక్ష సైతం జరపకపోవడం. కాబట్టి అందుకనే వల్ల రాష్ట్ర భారతీయ జనతా పార్టీ గవర్నర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు అందుబాటులో లేరు కాబట్టి వారికి మధ్యాహ్నం మెయిల్ చేయడం జరిగింది. ఉన్న ఫలంగా మీరు జోక్యం చేసుకొని రాజ్యాంగ అధినేతగా ఈ మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరడం జరిగింది. వాస్తవంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త చట్టం మేరకు, ఈ కొత్త మున్సిపల్ చట్టం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయంతోనే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంప్రదింపులతోనే ఈ స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికలు జరగాలని స్పష్టంగా నిర్దేశించడం జరిగింది. హైకోర్టు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వాయిదా వేయని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే చాలా స్పష్టంగా హైకోర్టు కూడా ఎన్నికల సంఘానికి సూచించి మీ అభిప్రాయంతో వ్యక్తం చేయమని చెప్పి వారు సూచించడం జరిగింది. ఎన్నికల సంఘం ఇవాళ తుది నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయంతో, సంప్రదింపులతో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లయితే ఎన్నికల సంఘం కూడా మరి వాయిదా వేయడానికి ఆస్కారం ఉంది. మరి ఇది బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా అధికార పార్టీ మీ వైఖరితో స్పష్టం చేయాల్సింది కూడా. భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంలో నామినేషన్ల ఘట్టం పూర్తయిన తర్వాతనే ఈ డిమాండ్ చేస్తాం. లేనట్లయితే దానికి రాజకీయపరమైన రంగు పులిమి ఈ స్థానిక సంస్థల్లో బీజేపీ పోటీ చేయడానికి వెనకంజ వేస్తుందని నేపథ్యంతో వాయిదా కోరుతున్నటువంటి అపవాదు రాకుండా దాదాపు అన్ని మున్సిపాలిటీలు కూడా 190% పైగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను బరిలోకి దించడం జరిగింది. కాబట్టి నామినేషన్ల ఘట్టం పూర్తయింది. వాయిదా వేసినట్లయితే ఎప్పుడు సమయం సజావుగా ఎన్నికలు నిర్వహించడానికి దోహదపడుతుందో ఆ రకంగా ఎన్నికలు ప్రకటించడానికి అవకాశం ఉంది. భేషజాలకు పోకుండా, పట్టింపులకు పోకుండా, రాజకీయపరమైన కోణంలో కాకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు. There is no constitutional obligation. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే అక్కడ మరి పరిపాలన కొనసాగడానికి ఆస్కారం లేదు అని దానికి లేదు. కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారు గతంలో కరోనా కట్టడి కోసం ఎన్ని మాటలు అయితే చెప్పారో అవన్నీ బూటకమని వాళ్ళు తీరిపోతుంది. అవసరమైతే 1000 కోట్లైనా ఖర్చు పెట్టామని చెప్పారు. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే గాంధీ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రి, లేదా బేగంపేటలో నేచర్ క్యూర్, టిమ్స్, ఇంకా టిమ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నిన్న ఈ 2వ కరోనా విలేతనం దృష్టిలో పెట్టుకొని మళ్ళీ దుమ్ము దులిపి గతంలో కేంద్రం ద్వారా వచ్చినటువంటి వెంటిలేటర్లు సీల్ ఇప్పి ఇప్పుడు డాక్టర్ల కొరత, సిబ్బంది కొరత,
డాక్టర్ సిబ్బంది గత సంవత్సరం నుంచి కూడా ప్రాణాలు వారు పణంగా పెట్టి వారి సేవలు అందిస్తూ ఉంటే అదనంగా డాక్టర్ నియామకం చేపట్టకుండా నర్సులు, పారామిలిటరీ, ఈ మెడికల్ స్టాఫ్ ఇవన్నీ కూడా భర్తీ చేయకుండా ఎక్కడ చూసిన వాళ్ళ బెడ్స్ కూడా దీని సందర్భంలో సడమే మాదిరిగా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తూ ఉన్నాయి. పేదవాడి ప్రభుత్వ ఆసుపత్రి చూస్తామంటే బెడ్లు అందుబాటులో లేవు. కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఇష్టానుసారంగా ఇవాళ దోచుకుంటే కూడా కట్టెలు చేయలేకపోతుంది. మందుల కొరత, ఇవాళ రెమ్డెసివిర్ దాని బ్లాకుల అమ్మకాలు, కనీసమైనటువంటి అజమాయిషి లేకుండా పోతున్నది. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర గారు నిస్సహాయం. కేవలం వారు ఆసుపత్రులు పర్యటన చేస్తున్న తప్పితే ఎక్కడ వెళ్ళినా ముఖ్యమంత్రి సంప్రదించి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు తప్పితే గాంధీ ఆసుపత్రిలో ఒక డాక్టర్ అదనంగా నియామకం చేసిన పాపన పోలేదు. టీమ్స్ మీరు చెప్పినటువంటి బెడ్స్ కనుగొన్న డాక్టర్లు సిబ్బంది లేదు. కనీసం సమయానికి కూడా ఇవాళ వారికి ఆహారం సరఫరా చేయడం లేదు. వీడియో క్లిప్పింగ్స్ ద్వారా ఈ బాధలు పడుతున్న బాధలు వర్ణాతీతం. కళ్ళ ముందు తల్లి చనిపోతుంది, ఊపిరి ఆడలేదు, చేర్చుకోమంటే చేర్చుకునే పరిస్థితి లేదు. గాంధీ ఆసుపత్రిలో మరి ఒక అబ్బాయి మనోవేదన. నేను ఇవాళ మాట్లాడితే గాంధీ ఆసుపత్రిలో అతనికి వెంటిలేటర్ అత్యవసరం పిలిస్తే వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 8లో ఉందని చెప్తున్నాను. వెంటిలేటర్ దగ్గర వెయిటింగ్ లిస్ట్ అంటే ఈ ప్రభుత్వం ఆరోగ్య పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల మన కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 147% అదనంగా మొదటిసారి స్వాతంత్రం తర్వాత ఇంత పెద్ద ఎత్తున 147% ఇంక్రీజ్ ఆరోగ్యం పట్ల దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ కేవలం కరోనా కట్టడి కోసం 35,000 కోట్లు కేటాయిస్తే మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ బడ్జెట్లో గతంలో కంటే వైద్య ఆరోగ్య శాఖకు తక్కువ నిధులు కేటాయించింది. అంటే మీకు ఎంత చిత్తశుద్ధి అనేది. ఒక 20 రోజులనే దాదాపు 53,000 అధికారమైన లెక్కల ప్రకారం చూస్తే పిట్టలా రాలిపోతా ఉంటే నిమ్మకు నీరినట్లుగా మీరు వివరించడం, మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రచారంలో ఉన్న నిమగ్నమైన తప్పితే ప్రజల ప్రాణాలు కాపాడడంలో కానీ, ప్రజల ఆరోగ్యం కాపాడడం కానీ, కనీసం ఆసుపత్రుల్లో సమీక్షలు కానీ జరగకుండా ఏదైతే మీరు ప్రజల ప్రాణాలతో చిలకనమంటారో ఇది ఏమాత్రం భావ్యం కాదు. ఇవాళ స్థానిక సంస్థలు ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని హైకోర్టు చాలా స్పష్టంగా ఎన్నికల సంఘాన్ని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వంతో వెంటనే సంప్రదింపు జరిపి నిర్ణయం తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ తక్షణమే మరి నిర్ణయం తీసుకొని ఎన్నికలు వాయిదా వేసిందిగా మేము డిమాండ్ చేస్తూ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు, అదనంగా అక్కడక్కడ మున్సిపల్ డివిజన్స్ వార్డ్స్లో 9 చోట్ల అంటే రమారమి 257 వార్డ్స్లో ఎన్నికలు జరుగుతుంది. కాబట్టి 20 లక్షల జనాభాతో కూడుకున్నటువంటి ఈ ఎన్నిక రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఇళ్లకు వెళ్ళి ప్రచారం చేసే పరిస్థితి లేదు. రోడ్ల మీద గుంపులుగా సమావేశాలు, సభలు, ముఖ్యమంత్రి కేసీఆర్ మరి 1,00,000 మందితో సభలు పెట్టే పరిస్థితి కాదు, ఇది సమయం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఒకవైపు రాజకీయ పార్టీల కార్యకర్తల ప్రాణాలతో పాటు ప్రజల ఇవాళ పోలింగ్ డే కూడా చూసినట్లయితే 70-80% పోలింగ్ కనుక మరి అందులో ప్రజలు ఓటు హక్కు కోసం బాధ్యతలు నిలబడితే నాగర్ సాగర్ ఉదంతం మన కళ్ళ ముందు కనబడుతుంది. అంతకుముందు నాగర్ సాగర్లో ఎన్నికల పూర్వం, ఉప ఎన్నిక పూర్వం రోజుకు 10 మంది మరి కరోనా బాధితులైతే ఇప్పుడు రోజుకు దాదాపు 200 మంది. ఇంత దారుణమైన పరిస్థితి.
అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు కరోనా బాధితులుగా పీడితులుగా మారిపోయినారు. ఇది దారుణమైన పరిస్థితి. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రైవేటు ఈ కార్పొరేటు ఈ ఆసుపత్రులు మా ఒక ముఖ్యమైన నాయకుడి మరి ఖర్చు 1,50,00,000 ఖర్చు పెడితే ప్రాణాలు దక్కలేదు. ఈ ప్రభుత్వం ఏమో ఈ కరోనాను ఆరోగ్యశ్రీ పట్లోకి తీసుకురాలేదు. ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు దానికి అమలుకు నోచుకోకపోవడం ఇది ప్రభుత్వం పనితీరుకు అర్థం పడుతుంది. ముఖ్యమంత్రి ప్రకటించారు ఆయుష్మాన్ భారత్ ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని. మరి ఇంత కరోనా విలేతాళం చేస్తూ ఉంటే ఎందుకు మీరు ఈరోజు మీనమేషాలు లెక్క పడుతున్నారు? ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కరోనా కట్టడి కోసం, ఆసుపత్రుల యొక్క మెరుగు కోసం, మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానివ్వండి, కావలసినటువంటి బెడ్స్ అందుబాటులో ప్రజలకు తీసుకొచ్చడానికి, మందులు, అంతేకాకుండా డాక్టర్ల నియామకం, నర్సులు, సిబ్బంది నియామకం, ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఆశా వర్కర్స్, పోలీసులు, జర్నలిస్టులు ఏ రకంగా ఈరోజు ముఖ్యమైనటువంటి మరి ప్రముఖులు కోల్పోతున్న ప్రస్తుత పరిస్థితిలో చీమ కొట్టినట్టు కూడా ప్రభుత్వాన్ని లేకపోవడం ఏమాత్రం కూడా మరి బావే కాదు. అందుకనే మరి ఈ యొక్క స్థానిక సంస్థల యొక్క ఎన్నికల వాయిదాతో పాటు తక్షణమే మరి ఈ ప్రభుత్వము, అధికార పార్టీ, ముఖ్యమంత్రి మరి ఇవాళ వారు కరోనా బాధితులైన వాటి వెంటనే మరి ఈ ప్రభుత్వం వైపు నుంచి చొరచుకొని కనీసం అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి సలహా సంప్రదింపులకు అదే రకంగా మరి ప్రముఖమైనటువంటి వైద్యులతో సంప్రదింపులు జరిపి ఏ రకంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఇవాళ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు మొదలుకుంటే, మందుల తయారీ వాళ్ళతో మొదలుకుంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపి కరోనా ఎదుర్కొనే దానికి చొరవ తీసుకుంటా ఉంటే ఈరోజు మొత్తం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కరోనా విషయంలో కనీసమైనటువంటి ఆలోచన చేయకుండా ఏ రకంగా మరి ముద్దు నిద్రలో ఉన్నదో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎన్నికల వాయిదా కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరోనా కట్టడి కోసం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదే రకంగా సంఘ పరివారం వైపు నుంచి కూడా అనేక సేవా కార్యక్రమం కొనసాగిస్తూనే ప్రజలు ఖచ్చితంగా మరి ఈ యొక్క మాస్కులు ధరిస్తూ ఈ యొక్క దూరాన్ని పాటిస్తూ స్వీయ నియంత్రణతోనే వ్యాక్సిన్ ద్వారానే ఈ యొక్క కరోనా ఎదుర్కోవాల్సిందిగా కూడా పిలుపునిస్తూ మరి ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయం ప్రకటించాల్సిన మేము డిమాండ్ చేస్తాం. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.